నిదర్శనం. అప్పుడు మరి యాత్ర 1 వచ్చినప్పుడు మరి ప్రజలు తెలియక కొంత గ్లామర్లో ఉన్నారు. అందుకని చెప్పి పైగా అది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనుకున్నారు, చూడటం మానేశారు. సరే, వ్యూహాలు శపథాలు అవి ఎలా ఉంటాయి. రాంగోపాల్ వరం గారు కాబట్టి ఏదో కామెడీ కోసం కొంతమంది చూసినా దాన్ని ఎవరు సీరియస్గా అయితే తీసుకోరు. మరి అయినా సరే నేనైతే ఆ వ్యూహం మీద నేను చేసిన శపథానికైతే కట్టుబడి ఉన్నా. హైదరాబాద్లో రిలీజ్ రోజు మార్నింగ్ షో చూస్తా. ఆ థియేటర్లో ఎంతమంది ఉన్నారో నేను పిక్చరైజ్ చేసి రాము గారికి కూడా, నాకు మంచి స్నేహితులు రాము గారికి కూడా నేను ట్యాగ్ చేస్తాను. రాము గారు, నేను అన్నమాట ప్రకారం మార్నింగ్ షో చూసా, థియేటర్లో పెద్ద ఎవరు లేరు అని అంటానా? అయ్య బాబాయ్ సారీ రాము గారు, థియేటర్ ఫుల్ అయిపోయినది అని చెప్పి అంటానా? చూద్దాం. అసలు కుదిరితే రాము గారితో కలిసే చూస్తాను ఆ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో. ఏదైనప్పటికీ సరే, ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పి నేను అంటానికి ఏమీ వెనకాను. ఓ పక్క ఆ 2 సినిమాలు సెన్సార్ చేయించుకుని రిలీజ్కి దగ్గర పెట్టుకుని ఈ సినిమాని ఆపాలని చూడటం చాలా దారుణం. ఐరావతి రైతుల కష్టాలని ఒక ముఖ్యమంత్రి అబద్ధపు మాటలు చెప్పి, అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అబద్ధపు మాటలు చెప్పి రైతుల గొంతు కోసిన విధానాన్ని, వారి త్యాగాన్ని, వారు పడిన కష్టాలని అన్నిటిని కళ్ళకు కట్టినట్టు మరి చూపెట్టిన విధానం ఎంతో కంపల్సరీగా హృదయం ఉన్న ప్రతి వ్యక్తి, అన్నం తింటున్న ప్రతి వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, మరి రైతులు పంట పండిస్తేనే మనకి బువ్వ నోట్లోకి వెళ్ళేది. మరి అంత కష్టపడిన ఆ ప్రాంత రైతులు 3 పంటలు పండే పొలాల్ని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చేసిన తర్వాత ఇంత దారుణంగా వాళ్ళని కష్టపెట్టి కొట్టి కిరాయి రాజకీయ నాయకులతో